అని ఇంకో డౌట్ చెప్పు. ఇప్పుడు సాగర్ ఉన్నాడు సపోజ్, ఆయన 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలకు మనం ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటాం. అవును, జనరల్గా మనం వచ్చిన సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం కదా. అవును. ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఆయన మిషన్ కొనుక్కొని చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. మరి ఎట్లా ఏం తెలుస్తుంది? అదే మరి ఎట్లా మిషన్ ఏముంది, ఇప్పుడు చాలా మంది మిషన్లు కొనుక్కుంటారు. కొనుక్కుంటారు. ఆయనకి లైసెన్స్ ఉండదు, మన ఉండదు. వాడు ఉండదు. వస్తేనే పోయి చూస్తాడు, అడ్వాన్సులు తీసుకుంటాడు, ఎగ్గొడతాడు, ఆయనకి పోడు, ఏం చేయడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అబిడ్స్కి వెళ్తే మస్తు ఇంజక్షన్లు మన అన్నీ దొరుకుతాయి. మరి నువ్వు బ్లడ్ చెక్ చేసుకోని చెప్పి సూది చేసుకొని కూర్చుకో. మరి కూర్చుకుంటే నరాన్ని దొరుకుతుంది కరెక్ట్గా. అదంటే దొరకదు మరి అదే మనిషి బతికి ఉన్న మనిషికే దొరకనప్పుడు ఈ భూమి లోపల ఉన్న అది నీటి నిల్వలు కలిగి ఉంటుందా ఉండేది తెలుస్తుంది. ఉదాహరణకు మన ఎగ్జాంపుల్ నువ్వు చెప్పింది ఎట్లుందంటే, ఒక ఆయన ఏం చేసినా, ఒక ఆయనకు కడుపు నొప్పులు వేస్తుందంట. కడుపు నొప్పులు వేస్తుంటే ఇక బాగా భరించలేక ఆయన యూట్యూబ్లో ఓపెన్ చేసి మొత్తం కోసుకుంటా. అది భరించలేక ఏమంటే హాస్పిటల్కి తీసుకుపోయి ఆపరేషన్ చేసి డాక్టర్లు. మరి అట్లనే ఉంటుంది. 30 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఉంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు నీకు మీ అమ్మకు కంటి